కొంచెం పైకి కళ్ళు కనిపిస్తుంది. హాయ్ హలో వెల్కమ్ టు భాష్యం ఫ్యామిలీ. మై నేమ్ ఇస్ కిషన్ రావు. నేను ఇప్పుడు భాష్యం డెవలపర్స్ సైబర్ కౌంటీ ఫేజ్ 5లో ఉన్నామండి. సో ఇది ఆదిబట్ల మున్సిపాలిటీలో వస్తుంది. సో ఇది మనకు టోటల్గా వచ్చేసి ఒక 20 acres లేఅవుట్. ఇది 20 acres సైబర్ కౌంటీ ఫేజ్ 5 అండి. ఇంకొక 20 acres రెడీగా ఉంది ఫేజ్ 6 సైబర్ కౌంటీ 6లో ఉంది. ఇప్పుడు ఈ ఏరియా గురించి, ఈ ఆదిబట్ల మున్సిపాలిటీ ఈ లొకేషన్లో ఉండే డెవలప్మెంట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. ఇక్కడ మనము మన చంద్రమౌళి గారు ఉన్నారు, ప్రాపర్టీ అడ్వైజర్. ఈ ఏరియా గురించి ఆయన చెప్తారండి. ఆయన ఏం చెప్తాడో మనం విందాం. చెప్పండి. హలో అండి, నమస్తే అండి. నా పేరు చంద్రమౌళి అండి. నేను ప్రాపర్టీ అడ్వైజర్. సో ఈరోజు వచ్చేసి మనము ఇక్కడ మన ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12-13 మధ్యలో ఉన్నటువంటి కొంగరకలాన్ మంగళపల్లి విలేజ్ మధ్యలో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకు భాష్యం డెవలపర్స్ వారి సైబర్ కౌంటీ ఫేజ్ 5 వెంచర్ అనమాట. ఇది మనకు ఎల్బీనగర్ మెట్రో నుంచి వచ్చేసి 18 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే 3 to 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. నియర్ బై అన్ని ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కారిడార్స్ అనమాట. అంటే ఫ్యాబ్ సిటీ, కలెక్టర్ ఆఫీసు, ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్, అమెజాన్, ఇట్లా చాలా కంపెనీస్ ఈ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఇది మనకేంటంటే అండి, ఇది ఫ్యూచర్లో వచ్చేసి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్గా డెవలప్ అవుతుంది. రెసిడెన్షియల్గా ఎందుకు డెవలప్మెంట్ అంటే ఈ అంతా గ్రోత్ కారిడార్ కింద రెసిడెన్షియల్ విల్లాస్ వచ్చేసినాయి ఈ ఏరియాకి, ప్లస్ అపార్ట్మెంట్స్ కల్చర్ కూడా స్టార్ట్ అయినాయి. నియర్ బై అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. జస్ట్ మీకు 18 kilometers డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు నియర్ బై ఉందన్నమాట. ఒక విషయం అండి, ఇప్పుడు మన భాష్యం డెవలపర్స్ సైబర్ కౌంటీ ఫేజ్ 5లో చాలామంది కూడా కస్టమర్లు చూస్తున్నారు, ఈ లొకేషన్లో వెతుకుతున్నారు. సో ఇక్కడ మనం కస్టమర్లు అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఏంటి బెనిఫిట్, వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ జరగబోతుంది ఫ్యూచర్లో? ఒకటండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అంటే ఏ రోజుకు ఆ రోజే ఉంటుందండి. లాస్ట్ మనము ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అమ్మినప్పుడు ఒక 5,000 రూపాయల గజం అమ్మాము. సో అరౌండ్ 6 to 8 years బ్యాక్ అది. సో ఈరోజు అది వచ్చేసి 28,000 to 30,000 నడుస్తుంది. సో సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది. ఈరోజు మనము 26-27 అమ్ముతున్నాము. అది మళ్ళీ మనకు ఒక 5-10 years తర్వాత మనకు ఆల్మోస్ట్ మనకు డబుల్-ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సిటీ కనెక్టివిటీకి, ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీకి దగ్గరగా ఉంది, రెసిడెన్షియల్గా గ్రోత్ అవుతున్న ఏరియా కాబట్టి. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందులో అంటే సైబర్ కౌంటీ ఫేజ్ 5లో అంటే ముఖ్యంగా ఎలాంటి డెవలప్మెంట్స్ ఇవ్వబోతున్నారు, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో ఇక్కడ ఎన్ని రోజుల్లో ఇక్కడ నివాసం ఉండే పరిస్థితి ఉంటుంది సార్? రెసిడెన్షియల్గా మనం 1-2 yearsలోనే ఇల్లు కట్టుకోవచ్చు. ఎందుకంటే బిసైడ్ మనకు అక్కడ చూడండి మీరు, అక్కడ మనకు విలేజ్ కనిపిస్తుంది. అక్కడ అన్ని విల్లాసే ఉన్నాయి. రెసిడెన్షియల్గా ప్రజెంట్ ఉంటున్నారు. నియర్ బై వచ్చేసి మీకు అన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అపూర్వ విల్లాస్ అని, హైదరాబాద్ మన చంద్రమౌళి గారు మన కార్లో కూర్చొని డిస్కషన్ చేద్దాము ఇంకా నియర్ బై డెవలప్మెంట్స్ గురించి. ఈ నియర్ బై మనం లొకేషన్ తిరిగి చూస్తామండి, కార్లో వెళ్తున్నాము. సో ఇప్పుడు సైబర్ కౌంటీ ఫేజ్ 5లో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఈ నియర్ బై ఏమి అంటే డెవలప్మెంట్స్ కొంచెం పర్టికులర్ చూద్దాము. ఓకే, చెప్పండి. ఇంకా నియర్ బై వచ్చేసి ఇంకా సార్ మనకు వచ్చేసి ఈ సైట్లో వచ్చేసి మీకు అక్కడ ఉన్న గ్రిల్ ఉన్న ఏరియా చూస్తున్నారు కదా, అది వచ్చేసి మీకు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అనేది మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, సో మనకి ఇందులో వచ్చేసి కంప్లీట్ అంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది అనమాట. ఓకే, అంటే మీకు కంప్లీట్గా అండర్ గ్రౌండ్లోనే వస్తుంది, ఎక్కడ మీకు పూల్స్ అనేది కనిపించదు. సో మీకు ఇక్కడంతా 5 feet సెట్ బ్యాక్ వచ్చేసి మొత్తం కార్వింగ్ స్టోన్తోని, టైల్స్తోని నీట్గా ఫినిషింగ్ చేస్తాం అనమాట. ఇది కాకుండా ఏంటంటే మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ప్లస్ మనకు అవెన్యూ ప్లాంటేషన్, ట్రీ గార్డ్స్, వాకింగ్ ట్రాక్స్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్. ఈ ఏరియా వచ్చేసి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ కదా దేని పర్పస్లో ఇస్తున్నారు 2 గేట్లు? మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ వెంచర్కి వచ్చేసి 100 feet రోడ్ కనెక్టివిటీలో ఉంటుందండి. మీరు చూడొచ్చు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మీకు మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్ ఉంటుంది. ఇది మళ్ళీ భారత్ ఫ్యూచర్ సిటీకి కనెక్ట్ అవుతుంది అనమాట. మీకు రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ 150 feet రోడ్ ఉంటుంది. 150 feet రోడ్ వచ్చేసి అది డైరెక్ట్ మీకు రేడియల్ రోడ్కు కనెక్ట్ అవుతుంది అనమాట. అది కూడా మీకు భారత్ ఫ్యూచర్ సిటీకి రోడ్ కనెక్ట్ అవుతుంది, హై టెన్షన్ రోడ్. సో మళ్ళీ మీకు మన పాత వెంచర్లో నుంచి కూడా ఎగ్జిట్ ఉంటుంది. అంటే మన వెంచర్ నుంచి రేడియల్ రోడ్ ఎంత దూరం ఉండొచ్చు? మనకు జస్ట్ 300 to 400 meters ఉంటుందండి. మీకు అనిపిస్తుంది లైవ్గా. మీకు ఈ ఏరియాలో అంతా రేడియల్ రోడ్స్. సో ఇది మనకు మాస్టర్ ప్లాన్ రోడ్. ఇది సో ఇది వచ్చేసి మీకు రేడియల్ రోడ్ అనమాట సార్. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు. ఇది 100 feet రోడ్ అనమాట.
ఇది మనకు రూట్ ఫ్యూచర్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది భారత్ ఫ్యూచర్ సిటీ రోడ్కు కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో మీరు ఇది వచ్చేసి మీకు మనకు హైవేకి మన ఓల్డ్ వెంచర్స్ లో నుంచి వెళ్తుంది అనమాట. ఇది ఓకే, ఇక్కడ ముందు మన సైబర్ క్వాంటి 1, 2, 3 ఉన్నాయి. అవునండి. పోనీ బాబాయ్.